ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా హెవీగా కాకుండా కడుపుకి చల్లగా హాయిగా ఉండేలా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు మనకు ఫస్ట్గా గుర్తొచ్చేది మజ్జిగ పులుసు అండి. దీన్నే చాలా ప్లేసెస్లో మజ్జిగ చారు అని కూడా అంటారు. వేడి వేడి అన్నంలో ఈ మజ్జిగ చారు పోసేసుకునేసి అప్పడం ఏదైనా నంచుకొని తింటే అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. హాయ్ అండి, వెల్కమ్ టు పొరుగింటి పులుగు రుచులు. ఈరోజు నేను మీకోసము పక్కా పల్లెటూరు స్టైల్లో మజ్జిగ పులుసు లేదా మజ్జిగ చారు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఆ బాగా వేగిన ఉల్లిపాయలు మధ్యలో అల్లం టేస్ట్ అన్నీ కూడా మీకు ది పర్ఫెక్ట్ టెక్స్చర్ని, పర్ఫెక్ట్ ఫ్లేవర్ని ఇస్తాయండి. నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే మటుకు మీకు మజ్జిగ అనేది విరిగిపోకుండా మన ఇంట్లో ఎలా చేస్తారో నేను మీకు మొత్తం కూడా డీటెయిల్గా చూపించేస్తాను. మీరు కనుక ఒక్కసారి ఇది ట్రై చేశారంటే అన్నం మొత్తం దీంతోనే తినేస్తారండి, అంత బాగుంటుంది. సో ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే వీడియో మొత్తం చూసి లైక్ చేసి సేవ్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా, లెట్స్ గో. దీనికోసం మనము ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలండి. మీరు కాంటే తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. అలానే ఒక 2 ఇంచులు వచ్చేసి అల్లం తీసుకోవాలి. ఒక 5 వరకు పచ్చిమిర్చి, ఒక 3 రెబ్బల వరకు కరివేపాకు తీసుకునేసి 2 ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ పసుపు, ఇంగువ, అలానే సాల్ట్ తగినంత ఆవాలు, జీలకర్ర కూడా తీసుకోవాలండి. ముందుగా మనము ఆనియన్స్ వచ్చేసి ఇలాగా సన్నగా వీలైనంత సన్నగా స్లైసెస్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా. మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు కూడా కావాలండి. పెరుగు వచ్చేసి నేను ఇక్కడ 750 ml తీసుకున్నాను. మీరు కావాలంటే 1/2 లీటర్ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ లీటర్ పాలని బాగా కాగపెట్టేస్తే ఇలాగ గట్టి పెరుగు వచ్చేసింది. దీని మీద మీగడ తీసేసుకునేసి నేను ఇలాగ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. మీరు కావాలంటే ప్యాకెట్ పెరుగైనా వాడచ్చు. పుల్లాటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, అల్లాన్ని బాగా నీట్గా వాష్ చేసి అల్లం మీద స్కిన్ తీసేసిన తర్వాత రోట్లో కావచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసేసుకునేసి పేస్ట్ లాగా చేసుకోండి. నేను ఇక్కడ రోట్లో వేసేసి కచ్చపచ్చగా దంచేసుకున్నాను. నాకు ఈ టెక్స్చర్ ఉంటే చాలు. సో ఓకేనా. ఇప్పుడు ఏంటంటే పెరుగుని నేను నీట్గా జిరిగేసేసుకుంటున్నానండి. మనకు మజ్జిగ కావాలి. సో ఎక్కడ కూడా ఉంటలు లేకుండా, లంప్స్ అనేది లేకుండా నీట్గా కలిపేసుకునేసి అందులోనే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకునేసి బాగా జిలకొట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే వచ్చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మీ కన్సిస్టెన్సీని చూసుకొని వేసుకోండి. మీకు మజ్జిగ ఎంత థిక్గా కావాలి, అంటే చిక్కగా కావాలా లేదంటే నీళ్ళగా కావాలనేది చూసుకొని వేసేసుకోవచ్చు. నేనైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్ళు యాడ్ చేసుకున్నానండి. ఇంతైనా బాగుంటుంది, మరీ ఎక్కువ నీళ్ళు కూడా యాడ్ చేయవద్దు. ఓకేనా. సో ఇంతవరకు మీరు కూడా వేసేసుకున్న తర్వాత బాగా ఎక్కడ కూడా లంప్స్ లేకుండా కొట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసుకున్న తర్వాత అందులో ఫస్ట్ ఆవాలు, జీలకర్ర వేసేసి బాగా చిటపటమన్నాక ఎండుమిరపకాయలు ఇలాగా చుంచుకొని వేసేసుకోవాలండి. అవి కాస్త కలర్ మారిన తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసి కాసేపు అలా ఫ్రై చేసి వెంటనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు వేసేసిన తర్వాత నీట్గా బాగా కలిపేసి ఇదంతా కూడా మనకు మాడిపోకుండా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ ఒక ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఈ ఆనియన్స్ కూడా సాల్ట్ బాగా పట్టుద్దండి. సో మీరు సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇలా కొద్దిగా ముక్కలు బాగా ఉడకనిచ్చేసి మనం ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి, సారీ ఫర్ దట్. సో ఇది కూడా వేసేసుకుని నూనె పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇందులోనే ఇంగు కూడా వేసేసుకునేసి బాగా కలిపేసేసుకునేసి ఇంకా మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలండి. దీన్నే మనం చల్లారి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ మజ్జిగ జిలికి పెట్టుకున్నాం కదండి, అందులో ఇది వచ్చి వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడాను వేసేసి బాగా కలిపేసుకోవాలండి. మొత్తాన్ని కూడా ఎక్కడ కూడా ఇదంతా మసాలా అంతా కూడా ఈ మజ్జిగలోకి బాగా ఇన్ఫ్యూజ్ అవ్వాలి. అంతవరకు బాగా కలిపేసేసుకునేసి మనకు ఇంకంతే. దీన్ని అయితే మనం ఇంకా గ్యాస్ మీద పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలానే ఉంచాలి. గ్యాస్ మీద పెడితే మటుకు ఖచ్చితంగా మనకు విరిగిపోద్ది. ఇలా ఉన్నా కూడా ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో అయితే ఇలానే చేస్తామండి. సో అంతే అండి, మజ్జిగ పులుసు అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. చాలా సింపుల్ అండి. ఈవెన్ వంట రాని వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడా. ఇందులో మనం ఏమీ వేయలేదు, ఆనియన్స్ బాగా వేగనిచ్చాము. అలానే పచ్చిమిర్చి, అల్లం వేయడం వల్ల మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్, స్మెల్ కూడా ఉంటుందండి. సో మీరైతే ట్రై చేస్తారు కదా. మన దగ్గర ఛానల్లో పెరుగు పులుసు మన వీడియో కూడా ఉందండి. నేను దీన్ని ఇక్కడ లాస్ట్లో ఇస్తాను. మీరు అది కానీ ఇది కానీ ఏదైనా ట్రై చేసేయచ్చు. ట్రై చేసేది ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేసుకోవడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.